గత 20 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు వరంగల్ హన్మకొండ జిల్లాలు ఏకశిలా పార్క్ వేదిక చేస్తున్నటువంటి ప్రతి ఒక్క నిరసనను రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్న జై స్వరాజ్ టీవీ వారికి ముందుగా ధన్యవాదాలు. మేము గత 28 రోజులుగా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తూనే ఉన్నాం. మా యొక్క ఆలోచన ఆవేదన అప్పటి పిసిసి అధ్యక్షులు గారు స్వయాన మాకంటే ఎక్కువగా అవగాహన ఉన్న వ్యక్తిగా మాకు ఎంతో ధైర్యాన్ని నింపారు. మరి 100 రోజులలో అధికారంలోకి వస్తే మా సమస్య పరిష్కారం చేస్తా అని మేమేం గొంతమ్మలు కోరికలు అడుగుతలేదు సార్. మేము ఎప్పుడైతే ఒక రిటైర్మెంట్ అయితే మాకు 20 లక్షల రూపాయలు, అదేవిధంగా మా దాంట్లో చాలా మంది ఇప్పటికీ 130 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయి ఉన్నారు సార్. వారికి కనీసం కూడా ఎలాంటి కూడా కనీసం చనిపోయినప్పుడు శాలరీలో కూడా డబ్బులు లేకుండా మేము ఇబ్బంది పడుతున్నాం సార్. అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియమ్మ గారి ప్రభుత్వం మా ఎస్ఎస్ఏ ఉద్యోగులలో 70 నుంచి 80% మహిళా ఉద్యోగులే పనిచేస్తూ ఉన్నారు సార్. దయచేసి మా యొక్క ఆవేదన ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ రోజు వరకు చెయ్యని నిరసన లేదు సార్. శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే మేము చేస్తా ఉన్నామో మా నిరసన ఇన్ని రోజుల కానుండి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ గారికి, మినిస్టర్ గారికి 2 దఫాలుగా ప్రభుత్వం నుంచి కూడా మాకు పిలుపు రావడం జరిగింది సార్. కానీ ఒకే మాట చెప్తా ఉన్నారు, ఏదైతే నాన్ ఫైనాన్షియల్ విషయాలు ఉన్నాయో అవి పరిష్కారం చేస్తా ఉంటున్నారు. దయచేసి సార్, నాన్ ఫైనాన్షియల్ విషయాల కోసం మేము ఈరోజు రోడ్ ఎక్కలేదు సార్. ఆ సీఎల్స్ వాటి కోసం మేము రోడ్ ఎక్కలేదు. దయచేసి మేము ఆ రోజు కోరిన కోరిక ఒకటే, ఈ రోజు కోరుతున్న కోరిక ఒకటే. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమగ్ర శిక్షలో కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ రెగ్యులర్ చేసి ఉన్నాయి సార్. ఆ ప్రపోజల్స్ కూడా మీకు మన దగ్గర మేధావులు పెట్టే ఉన్నారు సార్. దయచేసి మేము శాంతియుతంగా చేస్తా ఉన్నాము. మా రిక్వెస్ట్ సార్, మీరు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏవైతున్నాయో ఒక 300 కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఆపితే మా 19,350 కుటుంబాలు సార్ వెలుగులు నింపదు సార్. దయచేసి మా కోసం ఒక అర్ధ గంట సేపు మీరు ఆలోచన చేస్తే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది సార్. మేము ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయట్లేదు సార్. ఇప్పటికి కూడా ప్రభుత్వం తరపున స్పందించకపోతే మా మహిళా సోదరిమణులు చూడండి సార్, వేషధారణలు ఒక్కొక్కరు కూడా శాంతియుతంగా మేము కూడా పోలీసు పర్మిషన్ తీసుకొని శాంతియుతంగా రోడ్డు ఎక్కి మేము కూడా అడుక్కుంటున్నాం సార్. ఇప్పటికి కూడా ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నామంటే 28 రోజులు కూడా చేస్తుంటే మా సమ్మెకి ఈ రోజు కూడా ఒక స్పందన లేదు సార్. ఇలాగా కొనసాగితే ప్రభుత్వం మొండి వైఖరి ఈ రకంగా కొనసాగితే రాబోయే రోజులలో నిన్న మా విద్యార్థి కొన్ని సంఘాల ఆధ్వర్యంలో ఒక పని చేస్తున్నప్పుడు మా సోదరుడు యాక్సిడెంట్ అయింది సార్. ఇంకొక సోదరుమణి ఆర్టిస్ట్కి వచ్చింది సార్ సిద్దిపేట జిల్లాలో. ఇంకా రాబోయే రోజులలో ఏం జరుగుతున్న ఆందోళన ఉంది సార్. దయచేసి ఇప్పటికైనా స్పందించి మా పరిష్కారం ఒకే ఒక డిమాండ్ సార్, ప్రభుత్వంలో విలీనం చేయాలి. అప్పటి వరకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలి. లేని ఎడల హైదరాబాద్ నగరాన్ని 19,350 మందితోని కుటుంబ సమేతంగా వచ్చి దిగ్బంధనం చేసి మేము శాంతియుతంగా స్పందిస్తే స్పందించండి, లేని ఎడల రాబోయే రోజులలో మా ఉద్యమం తీవ్రతరం చేసి ఏదైతే ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, రాజకీయ పక్షాలు అందరినీ కలుపుకొని మాకు అందరి మద్దతును కూడగట్టుకొని తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే జరిగిందో అదే ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఇన్ని వేషధారులు మీ అందరికి కూడా శాంతియుతంగా చెప్తా ఉన్నాం సార్. లేకపోతే రాబోయే రోజులలో జరిగే పరిణామాలకు, మా మరణాలకు, మా శాంతియుత నిరసనలకు అన్నిటి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుకుంటూ మా డిమాండ్స్ ఏవైతున్నాయో ఎక్స్గ్రేషియా కానీ, మా ప్రభుత్వ రిటైర్మెంట్ ఒకవేళ అయితే 20 లక్షల రూపాయలు కానీ, మా ప్రభుత్వ శాఖలో విలీనం కానీ ప్రతి ఒక్క డిమాండ్ కూడా వెంటనే నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాం.